ఆహారం సమర్పయామి మహానైవేద్యానికి సమీపంలో ఉండేటటువంటి ఫలాలను నీకు ఇస్తున్నాను అని ఫలాలను ఇస్తాం. అక్కడ ఫల ఆహారం, అది ఫలాహారం ఫలహారం కాదు, ఫల ఆహారం, ఫలాలని ఆహారంగా ఇవ్వడం. వాటిని ఆవిడ స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత తాంబూలాన్ని ఇస్తాం. తాంబూలాన్ని ఆవిడ వేసుకుంటుంది. తాంబూలస్య సఖే త్రయోదశ గుణా స్వర్గేప్యమీ దుర్లభా. స్త్రీలు తాంబూలాన్ని, అలాగే పురుషులు తాంబూలాన్ని, తాంబూలం అంటే జర్వాకిళ్ళి నవలేడేం కాదు, కేవలం తమలపాకుని వక్కని దీంతోపాటు సున్నాన్ని, మూటికి మూడు దేనికి దానికి అనారోగ్యాన్ని కలిగించేవి మూడు కలిపి నోటికి సువాసనతో పాటు జీర్ణక్రియని చక్కగా పెంపొందించేవి కూడా అమ్మవారికి ఇచ్చిన తర్వాత అమ్మవారు తాంబూలాన్ని చర్వణం నవ్వులుతూ ఉన్నటువంటి సందర్భంలో అమ్మ దగ్గరికి చేరి, అమ్మా ఈవేళ ఇదిగో ఈ దక్షిణాయనంలో వచ్చినటువంటి వర్ష ఋతువులోని శ్రావణ మాసంలో ఈ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని నేను చేసుకుంటున్నాను. మా కుటుంబాన్ని చల్లగా చూస్తూ పూజ అంతా అయ్యేంత వరకు సుప్రీతా భవ సర్వదా, ఇక్కడే చక్కగా ఉండమ్మా, సుముఖాభవ సుప్రసన్నాభవ వరదాభవ, ఇక్కడే ఉండు తల్లి, పూజ అయ్యేంతవరకు యావత్ పూజ అవసానకం, పూజ అయ్యేంతవరకు ఉండు. వచ్చినటువంటి వ్యక్తికి పాదాలని కడిగి చేతులని కడిగి సింహాసనాన్ని చూపించి ఆ మీదట వస్త్రాలు కావలసినటువంటి నీళ్ళని అక్కడ సిద్ధం చేసి వస్త్రాలనిచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వస్త్రాలను ఆవిడికి ఏర్పాటు చేసి దైవమందిరం దగ్గర కూర్చోబెట్టి వచ్చిన తర్వాత ఆవిడికి ఈ విధమైనటువంటి ఉపచారాన్ని చేయడానికి ఫలాహారాన్ని పెట్టి మళ్ళీ దాంతో నీటిని కూడా ఏర్పాటు చేసి అంతా అయిన తర్వాత తాంబూలాన్ని ఇచ్చి ఇంత సేవ చేసి అమ్మా కాస్త ఉండు మా పూజ అయ్యేంత వరకు అంటే ఇన్ని ఉపచారాలను పొందిన తర్వాత కాదు ఉంటుందా? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆవిడ వస్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు ఇస్తారు అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తారు, లేకపోతే చేస్తే రాదు ఆవిడ. అట్లా కాదు, రోజు పరిచయాన్ని కలిగి ఉంటూ ఉన్నప్పుడు ఇదిగో ఇది కావాలి అంటే తప్పక ఎవరైనా చెయ్యాలనే ఆలోచన కలుగుతుంది. అలా అమ్మవారు అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని చక్కగా అష్టోత్తర శతనామాలు అంటారు, అంటే 108 నామాల్లో అమ్మవారికి అర్చన చేయాలి. చేసిన తర్వాత అంగపూజ, అధాంగ పూజ అంటుంటారు. అధాంగ పూజ కాదు, అధ అంటే ఇప్పటిదాకా చేసిన పూజ తర్వాత అంగపూజ. అప్పుడు నేను అమ్మా నీ పాదాలకి నమస్కరిస్తున్నా, పాదాలు కనిపించాలి, నీ చీలమండలకి నమస్కరిస్తున్నాను, నీ మోకాళ్ళకి నమస్కరిస్తున్నాను, నీ ఊరు భాగానికి నమస్కరిస్తున్నాను, నీ కటి భాగానికి నమస్కరిస్తున్నాను, నీ ఉదర భాగానికి నమస్కరిస్తున్నాను, నీ వక్షస్థలానికి నమస్కరిస్తున్నాను, అలాగే నీ కంఠానికి నమస్కరిస్తున్నాను, నీ చెవులకి నమస్కరిస్తున్నాను, నీ కళ్ళకి నమస్కరిస్తున్నాను, నీ నుదుటికి నమస్కరిస్తున్నాను, నీ శిరోభాగానికి నమస్కరిస్తున్నాను, నీ హస్తాలకి నమస్కరిస్తున్నాను, నీ సర్వాంగాలకి నమస్కారాన్ని సమర్పిస్తున్నాను అంటూ మానవా మౌళితో వర్ణ్యా తేజేవాశ్చరణతస్తత. మానవులనైతే తల నుంచి కింది వరకు చూడాలి, దేవతలు దేవుళ్ళు అయినట్టయితే పాదాల నుంచి పై వరకు చూడాలి. అలా అమ్మవారి యొక్క రూపాన్ని మనం ధ్యానించుకుని బుద్ధిలో కానీ పెట్టుకున్నట్టయితే కళ్ళతో అలా చిత్రాన్ని కెమెరా తీసినట్టుగా చేస్తే ఎప్పుడు అమ్మవారు అన్నప్పుడల్లా అమ్మవారు అలా కనిపిస్తుంది. ఇటువంటి వ్రతాలను కానీ చేసుకున్నట్లయితే కలుగుతుంది. ఇంకా అమోఘమైనటువంటి విశేషాలు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పదగినవి ఉన్నాయి. సమయానికి అనుగుణంగా సమయ అభావం కారణంగా ఎంత అవసరమో అంతే అనుకున్నాం అని మనవి చేస్తూ